రెచ్చిపోయిన గంజాయి ముఠ చూసుకో, ఇది దారుణం నిజంగా. ఈ కొడుకులు నిజంగా ఒక ముక్కలు చేసేసి కొట్టి దానికి మొత్తం తంబాని కట్టేసి ఏం చేసినా పాపం లేదు వీళ్ళకు. పాపం అక్కడ లేడీ కానిస్టేబుల్ ఎవరు ఎక్సైజ్ కానిస్టేబుల్ పోయి తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ అంటే కొంతసారి చూద్దామని చెప్పేసి పోతే కారు ఆపుదామని చూస్తే కారు ఎక్కిచ్చేసి పాపం ఆమె నుంచి. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది, చచ్చిపోతూ ఉంటుందో తెలియదు అంట పాపం. బతకాలని చెప్పేసి కోరుకుందాం. ఎంత దారుణం అంటే ఈ లంగా కొడుకులు. కాబట్టే డ్రగ్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. పోలీసులు కొంతవరకు పెట్టి నయం. ఇంకా దానిపైన దర్యాప్తు జరగాలి. మీరు కూడా తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. ఇలా మేము సపరేట్ కూర్చుంటాం అనుకుంటే మీ కుటుంబం కూడా ఆగమవుతుంది. ఈ డ్రగ్స్ గంజాయి అనేటువంటి చాలా ప్రమాదకరం. ఈ మద్యం కంటే ప్రమాదకరం. ఈ మందు తాగినటువంటి కొంతవరకు అదుపులో ఉంటాడు, వీడు అదుపులో కూడా ఉండడు. వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాదు. ఇటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది, కుటుంబం పైన ఉంటుంది, ఇటు ప్రభుత్వం పైన కూడా ఉంటుంది, ఇటు పోలీస్ శాఖ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా కూడా జరగాలి, క్లియర్ కట్గా దాన్ని కట్టడి చేయాలి. ఇప్పుడు ఆ ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు పాపం ఆ కానిస్టేబుల్. పాపం ఏమైనా జరిగితే నిజంగా బతకాలని చెప్పేసి మనం కోరుకుందాం. పాపం దారుణమైన పరిస్థితి కదా. కారెక్కిస్తారా లంగా కొడుకులు? కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ను ఢీ కొట్టిన స్మగ్లర్లు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పాపం తీవ్రంగా గాయపడిన సౌమ్య పరిస్థితి విషమం. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట. పోలీసుల అదుపులో 2 నిందితులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన. ఇదివరకు కూడా ఎవడు రౌడీ షీటర్ ఉండే, వాడిని చంపేసి మంచి పని చేసి ఎన్కౌంటర్ చేసిరుగా వాని మీద 70-80 కేసులు ఉంటే, మర్డర్ కేసులు, మానభంగ రకరకాల కేసులు ఉంటే వాని మీద సపరేట్ వదిలిపెడితే వాడు ఏం చేసి పాపం కానిస్టేబుల్ చంపేసే. ఇప్పుడు ఇదో కథ మళ్ళా. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. కార్యాలయం వెళ్తే ఎక్సైజ్ సిబ్బంది ఆందోళన. విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తారు. పాపం ఇంత దారుణం. ఈమెనే నిజామాబాద్లో కానిస్టేబుల్ సౌమ్యాన్ని ఢీ కొట్టిన స్మగ్లర్ల కారు ఇదేనట. ఈ కారుతో ఢీ కొట్టేసారు పాపం ఆమెని. దారుణం కదా.